మౌన భాష. ఆ పాత పెంకుటిల్లు నిశ్శబ్దంగా ఉంది. ఎంత నిశ్శబ్దంగా అంటే హాల్లో తిరుగుతున్న పాత సీలింగ్ ఫ్యాన్ శబ్దం కూడా ఏదో హెలికాప్టర్ శబ్దంలా వినిపిస్తోంది. గోడ గడియారం ముల్లు కదిలే టిక్ టిక్ శబ్దం ఆ నిశ్శబ్దాన్ని మరింత భయానకంగా మారుస్తోంది. హాల్లో ఉన్న చెక్క సోఫాలో కూర్చొని ఉన్నాడు రోహన్. అతని చేతిలో ఐఫోనుంది. కళ్లలో విసుగుంది. అతని వయసు 20 ఏళ్లు. పుట్టింది పెరిగింది అమెరికాలోని కాలిఫోర్నియాలో. వేసవి సెలవులకు తల్లిదండ్రులు బలవంతంగా ఇండియాలోని తన అమ్మమ్మగారి ఊరికి పంపించారు. మీ నాన్న పుట్టిన ఊర్రా, ఒక్కసారైనా చూడాలి అని అమ్మ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మరీ పంపింది. కాని ఇక్కడికొచ్చాక రోహన్కు అంతా అయోమయంగా ఉంది. ఇంటర్నెట్ సరిగ్గా రావడంలేదు. ఏసీ లేదు. దోమలు యుద్ధం ప్రకటిస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా భాష. అమ్మమ్మ పేరు సావిత్రమ్మ. ఆమెకు 70 ఏళ్లు. ముఖం నిండా ముడతలున్నా కళ్లల్లో ఎప్పుడూ ఒక మెరుపుంటుంది. ఆమెకు ఇంగ్లీష్ రాదు. హలో, థాంక్యూ తప్ప ఆమెకు మరేమీ తెలీదు. రోహన్కు తెలుగు అర్థమవుతుంది, కాని మాట్లాడలేడు. అదీగాక అమెరికా యాసలో అతను మాట్లాడే తెలుగు ఆమెకు అర్థంకాదు. వంటగదిలోంచి సావిత్రమ్మ బయటకు వచ్చింది. చేతిలో ఒక ప్లేటుంది. అందులో నేతిలో వేయించిన అరిసెలున్నాయి. ఆమె ప్రేమగా రోహన్ దగ్గరకొచ్చి ప్లేటును ముందుకు జరిపింది. నానా, తిను, బావుంటాయి అంది తెలుగులో. రోహన్ ఫోన్లో తలదూర్చే ఉంటూ నో అమ్మమ్మ, టూ మచ్ ఆయిల్, ఐ డోంట్ వాంట్ అన్నాడు విసుగ్గా. సావిత్రమ్మకు నో అనే ముక్కొక్కటే అర్థమైంది. ఆమె ముఖం చిన్నబోయింది. ఎంతో ఇష్టంగా మనవడి కోసం చేసిన వంటది. ఆమెం మాట్లాడాలో తెలియక మౌనంగా ఆ ప్లేటును టీపాయ్ మీద పెట్టి తన గదిలోకి వెళ్ళిపోయింది. రోహన్ ఊపిరి పీల్చుకున్నాడు. ఎంత బోర్, ఇక్కడింక 10 రోజులు ఎలా గడపాలి అని మనసులో అనుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది కేవలం తరాల అంతరం కాదు, భాషల అగాధం. ఒకే ఇంట్లో ఉన్నా వారు 2 వేరువేరు గ్రహాల్లో ఉన్నట్టున్నారు. మరుసటి 2 రోజులు అలాగే గడిచాయి. రోహన్ ఎప్పుడూ ఫోన్ పట్టుకొని తన స్నేహితులతో వీడియో కాల్స్ మాట్లాడుతూ గడిపేవాడు. సావిత్రమ్మ వంటగదిలోనూ దేవుడి గదిలోనూ ఉండేది. అప్పుడప్పుడు వచ్చి కాఫీ అనో, స్నానం అనో చిన్న చిన్న మాటలు అడిగేది. రోహన్ తల ఊపడమో అడ్డంగా తిప్పడమో చేసేవాడు. ఆమె అతన్ని ముట్టుకోవాలని, దగ్గరకు తీసుకోవాలని చూసేది. కాని రోహన్ అభద్రతాభావంతో వెనక్కి తగ్గేవాడు. ఆమె చూపుల్లోని ఆప్యాయతను అతనర్థం చేసుకోలేకపోయాడు. ఆమెకనిపించేది, నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కొడుకు, కాని పరాయివాడిలా చూస్తున్నాడేంటి అని. రోహన్కు అనిపించేది, ఈమెకు నా ప్రపంచం గురించి ఏం తెలుసు, మాట్లాడ్డానిక్కూడా ఏం లేదే అని. 3వ రోజు మధ్యాహ్నం అకస్మాత్తుగా వాతావరణం మారింది. ఉక్కపోతగా ఉన్న గాలి చల్లబడింది. ఆకాశం నల్లటి మేఘాలతో కప్పేసింది. నిమిషాల్లో కుండపోత వర్షం మొదలైంది. ఆ పెంకుటిల్లు మీద వర్షం పడుతుంటే వచ్చే శబ్దం రోహన్కు కొత్తగా అనిపించింది. అంతలోనే పెద్ద శబ్దంతో ఉరుము ఉరిమింది. కరెంటు పోయింది. రోహన్ ఉలిక్కిపడ్డాడు. ఓ గాడ్, నో అని అరిచాడు. ఫోన్లో సిగ్నల్ కూడా పోయింది. బ్యాటరీ 15% ఉంది. బయట చీకటి పడుతోంది. ఇంటి లోపల చిమ్మ చీకటి. సావిత్రమ్మ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. ఆమె చేతిలో ఒక పాతకాలపు కిరోసిన్ లాంతరుంది. దాని పచ్చని వెలుగులో ఆమె ముఖం ప్రశాంతంగా కనిపిస్తోంది. ఆమె వచ్చి రోహన్ పక్కన సోఫాలో కూర్చుంది. లాంతరును టీపాయ్ మీద పెట్టింది. ఇప్పుడు రోహన్ తప్పించుకోలేడు. ఫోన్ లేదు, ఇంటర్నెట్ లేదు. ఎదురుగా అమ్మమ్మే ఉంది. బయట వర్షం హోరు తప్ప మరే శబ్దం లేదు. ఆ నిశ్శబ్దాన్ని భరించలేక రోహన్ లేవబోతుంటే అప్పుడే సావిత్రమ్మ అతని చెయ్యి పట్టుకుంది. ఆమె చేతులు గరుకుగా ఉన్నా వెచ్చగా ఉన్నాయి. ఆమె సైగ చేస్తూ కూర్చో అని చెప్పింది. ఆమె సోఫా కింద ఉన్న ఒక పాత ట్రంకు పెట్టెను లాగింది. అందులోంచి ఒక దుమ్ము పట్టిన ఎరుపు రంగు అట్ట ఉన్న ఫోటో ఆల్బం తీసింది. దాన్ని రోహన్ ఉళ్ళో పెట్టింది. రోహన్ అయిష్టంగానే దాన్ని తెరిచాడు. మొదటి పేజీలో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలున్నాయి. సావిత్రమ్మ ఒక ఫోటో మీద వేలు పెట్టింది. అందులో ఒక 10 ఏళ్ల కుర్రాడు నిక్కరు వేసుకొని చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకొని నవ్వుతున్నాడు. నాన్నా అన్నాడు రోహన్ ఆశ్చర్యంగా. సావిత్రమ్మ నవ్వి తల ఊపింది. రవి, మీ నాన్న అంది తెలుగులో. తర్వాత ఫోటోలో ఆ కుర్రాడు ఏడుస్తున్నాడు. మోకాలికి దెబ్బ తగిలుంది. సావిత్రమ్మ ఆ ఫోటోని చూపిస్తూ తన మోకాల్ని తడిమి సైకిల్ ఢమ్ అని చేతితో పడిపోయినట్లు సైగచేసింది. తర్వాత నోటి దగ్గర వేలు పెట్టుకొని ఊ ఊ అంటూ ఏడుస్తున్నట్లు నటించింది. రోహన్కు తెలియకుండానే నవ్వొచ్చింది. తన స్ట్రిక్ట్ డాడ్ ఒకప్పుడు సైకిల్ మీద నుండి పడి ఏడ్చాడా? సావిత్రమ్మ ఉత్సాహంగా పేజీలు తిప్పింది. ఇంకో ఫోటోలో రవి చెట్టుమీద కోతిలా వ్రేలాడుతున్నాడు. సావిత్రమ్మ ఆ ఫోటో చూపిస్తూ పక్కనే ఉన్న కిటికీ బయట ఉన్న మామిడి చెట్టుని చూపించింది.
మామిడికాయ, దొంగ అని మెల్లగా చెప్పింది. ఆమె కళ్లలో కొంటెతనం కనిపించింది. ఆమె చేతితో మామిడికాయ కోస్తున్నట్లు, దాన్ని కొరికి తింటున్నట్లు అభినయించింది. పుల్లగా అంటూ ముఖం చిట్లించింది. రోహన్ పగలబడి నవ్వాడు. డాడ్ స్టోల్ మ్యాంగోస్ అని అడిగాడు. ఆమెకు ఇంగ్లీష్ రాకపోయినా అతని నవ్వు అర్థమైంది. అవును, దొంగ అని నవ్వింది. పేజీలు తిరుగుతున్నాయి. రవి స్కూల్ యూనిఫామ్, రవి కాలేజ్ రోజులు, రవి మొదటిసారి సూట్ వేసుకున్న ఫోటో. చివరి పేజీలో ఒక ఫోటో ఉంది. అందులో రవి ఎయిర్పోర్ట్లో నిలబడి ఉన్నాడు. అతని వెనక సావిత్రమ్మ ఉంది, కళ్ల నిండా నీళ్లతో. రోహన్ ఆగిపోయాడు. ఆ ఫోటోలోని సావిత్రమ్మ కళ్లల్లోని బాధ ఇప్పుడు తన పక్కన కూర్చున్న సావిత్రమ్మ కళ్లల్లో కూడా కనిపిస్తోంది. సావిత్రమ్మ ఆ ఫోటోను తాకింది. తర్వాత తన గుండెమీద చెయ్యి వేసుకుంది. దూరం అంది గద్గద స్వరంతో. తర్వాత చేతితో విమానం ఎగురుతున్నట్లు సైగచేస్తూ అమెరికా వెళ్ళిపోయాడు అని సైగచేసింది. ఆమె మాటలు రాకపోయినా ఆమె భావం రోహన్ను బలంగా తాకింది. తన తండ్రి అమెరికా వెళ్లినప్పుడు ఆమె ఎంత బాధపడిందో, ఆ ఒంటరితనం ఆమెను ఎంత వేధించిందో ఆ ఒక్క సైగలో అతనికి అర్థమైంది. ఇన్నాళ్లుగా ఆమె తనను చూస్తున్న చూపులో అనిపించే ఆశ తన కొడుకు రూపం తనలో చూసుకుంటుందన్న నిజం అతనికి తెలిసింది. భాష అనేది కేవలం పదాల కలయిక మాత్రమే కాదు, అది మనసులో పుట్టే ఒక భావం అని రోహన్ గ్రహించాడు. ఇన్నాళ్లు తను గోడ కట్టుకొని కూర్చున్నది ఆమెతో కాదు, ఆమె ప్రేమతో అని అర్థమైంది. రోహన్ నెమ్మదిగా సావిత్రమ్మ చేయిని తన చేతిలోకి తీసుకున్నాడు. అమ్మమ్మా అని పిలిచాడు. ఈసారి ఆ పిలుపులో వెటకారం లేదు, విసుగులేదు, కేవలం ప్రేమ ఉంది. ఐఎమ్ హియర్, నేనిక్కడే ఉన్నాను అన్నాడు తప్పులు దొర్లుతున్న తెలుగులో. సావిత్రమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమె అతన్ని దగ్గరకు తీసుకుంది. ఆ లాంతరు వెలుగులో బయట కురుస్తున్న వర్షం సాక్షిగా రెండు తరాలు ఒక్కటయ్యాయి. మాటలు లేనిచోట మనసులు మాట్లాడ్డం మొదలుపెట్టాయి. వర్షం తగ్గిందిగాని ఆగలేదు. చల్లటి గాలి వీస్తోంది. సావిత్రమ్మ కన్నీళ్లు తుడుచుకొని ఆకలి అనడిగింది పొట్టమీద చేయివేసి. రోహన్ నవ్వాడు. ఎస్, ఆకలి అన్నాడు. ఆమె లాంతరు పట్టుకుని వంటగదిలోకి నడిచింది. ఈసారి రోహన్ సోఫాలో కూర్చోలేదు, ఆమె వెనకాలే వెళ్లాడు. వంటగదిలో ఆమె శనగపిండి కలిపింది, ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసింది. రోహన్ పక్కనే నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పకోడీ అడిగాడు రోహన్ ఆ వాసనను పీల్చుకుంటూ. అవును, పకోడీ. వర్షం పడుతోంది కదా, వేడివేడిగా బావుంటుంది అంది ఆమె. ఆమెకు తెలుసు అతనికి పూర్తిగా అర్థం కాదని, కాని ఆమె మాట్లాడుతోంది. రోహన్ వింటున్నాడు. ఆమె నూనెలో పిండి వేస్తుంటే వచ్చే చిటపటా శబ్దం, బయట వర్షం శబ్దం కలిసి ఒక సంగీతంలా వినిపిస్తున్నాయి. మొదటివాయి తీయగానే సావిత్రమ్మ ఒక వేడి పకోడీని పేపర్లో వేసి రోహన్ చేతిలో పెట్టింది. ఊదుకుని తిను, కాల్తుంది అని సైగచేసింది. రోహన్ దాన్ని నోట్లో వేసుకున్నాడు. కరకరలాడుతూ కారంగా, వేడిగా, అద్భుతంగా ఉంది. అది కేవలం పకోడీ కాదు, అది ఆమె ప్రేమ. మెక్డొనాల్డ్స్ బర్గర్లలో దొరకని రుచి అది. సూపర్ అమ్మమ్మ అన్నాడు రోహన్ బొటనవేలు పైకి చూపిస్తూ. ఆ మాట వినగాని సావిత్రమ్మ ముఖం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోయింది. అంతలో రోహన్ ఫోన్ మోగింది. సిగ్నల్ వచ్చింది. అది వాళ్ల అమ్మ నుండి వీడియో కాల్. రోహన్ వంటగదిలోంచి పరిగెట్టుకెళ్లి ఫోన్ తెచ్చాడు. లిఫ్ట్ చేశాడు. స్క్రీన్ మీద వాళ్ల అమ్మ కనిపించింది. రోహన్, ఎలా ఉన్నావ్? అక్కడ వర్షమట కదా, బోర్ కొడుతోందా, కరెంటుందా? ప్రశ్నల వర్షం కురిపించింది. రోహన్ నవ్వాడు. కెమెరాను వెనక్కి తిప్పాడు. అక్కడ లాంతరు వెలుగులో సావిత్రమ్మ నవ్వుతూ మరోవాయి పకోడీలు తీస్తోంది. నేను బాగున్నాను మామ్, బోర్ అస్సలు కొట్టడం లేదు. నేను అమ్మమ్మ పార్టీ చేసుకుంటున్నాం, వీఆర్ బిజీ. స్క్రీన్ మీద వాళ్ల అమ్మ ఆశ్చర్యపోవడం కనిపించింది. రోహన్ ఫోన్ కట్ చేసి పక్కన పెట్టేశాడు. సావిత్రమ్మ వైపు తిరిగి ఇంకా కావాలి అన్నాడు తెలుగులో స్పష్టంగా. భాష అనేది ఒక వారధి మాత్రమే, కాని ప్రేమ అనేది ఆ వారధి లేకపోయినా దాటగలిగే ఒక ప్రవాహం. ఆ రాత్రి ఆ పాత ఇంట్లో ఇంగ్లీష్ రాని అమ్మమ్మ, తెలుగురాని మనవడు మౌన భాషలో ఎన్నో కథలు చెప్పుకున్నారు. బయట వాన వెలిసింది, కాని వారి గుండెల్లో స్నేహం ఇప్పుడే మొదలైంది.